హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. ఇంక నేను పొద్దున్నే లెగడంతోనే పెద్ద వర్షం పడుతుంది. ఇంకా నైట్ నుంచి పడుతుందంట. ఇంకా రూమ్లో ఉంటాం కాబట్టి మాకు అంతగా తెలియదు. వర్షం అయితే చాలా బాగా పడుతుందండి. వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంది. ఇంకా బయటకు వచ్చి మొక్కలు చూస్తే చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అసలు ఎన్ని మొగ్గలు వచ్చినాయో. నేను ఇంకా వాటికి అదే చెప్పాను కదా ఎరువు లాంటిది వేస్తానని, అది కూడా ఇంకా వేయలేదు. ఇంకా బద్దగా వచ్చేస్తుంది అనమాట, వెయ్యాలి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి. ఒక్క చెట్టుకి 4-5 మొగ్గలు. దీనికైతే ఒక 20 మొగ్గల దాకా ఉండిద్ది ఈ చెట్టుకి. పూల మొక్కలు అయితే బాగా పెరుగుతున్నాయండి మాకైతే. ఇది ఇంతే ఉందా చిన్న చెట్టు, దీనికే 4 మొగ్గలు ఉన్నాయి. మీకు పువ్వులు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. కాకపోతే ఇదివరకు పువ్వులు రావట్లేదని చెప్పి నేను ఇది చేసేదాన్ని కాదు. ఇక్కడ ఈ మొక్క చేస్తున్నారు కదా, మేము 6 సంవత్సరాల క్రితం కొంటే ఓన్లీ ఆకులే వచ్చినాయి. ఇప్పుడు టిప్ పాటిస్తే మాత్రం ఇన్ని మొగ్గలు వచ్చినాయి అనమాట. ఇంకా ఇంట్లోకి వచ్చి చూడగానే మా వాళ్ళందరూ మ్యాచ్ వేస్తున్నారు. ఇంకా టిఫిన్ అది చేసేసుకొని ఇంకా ఇదైతే నిన్న సండే వ్లాగ్ అండి. ఈరోజైతే వస్తుంది మీకు. ఇంకా కూర తెచ్చేశారు. దాంట్లో నేను మన సబ్స్క్రైబ్ ఒకరు బటర్ గార్లిక్ చికెన్ చేయమన్నారనమాట. దానికోసం ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంకా చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చికెన్ తెచ్చారు కానీ ఆ టైంకి నేను చికెన్ కూర చేద్దామా ఏం చేద్దామని చాలా ఆలోచిస్తున్నాను. చికెన్ బిర్యానీ చేద్దామా ఏం చేద్దామని ఆలోచించుకుంటా సర్లే అని గుడ్లు కూడా తెచ్చారు కానీ ఒక 4 గుడ్లు అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను కొంచెం ఉప్పేసి. అయితే ఇంకా ఆలోచిస్తున్నాను కదా, అప్పుడు ఇంకా సరేలే చికెన్ పలావ్ అయితే చేద్దాం, ఇప్పటి వరకు చేయలేదు కదా. మా చెల్లి అయితే ఎక్కువ బిర్యానీ లాంటివి చేస్తుంది, నేనైతే ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పలావ్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. పలావ్లో స్పెషల్గా కొంచెం పచ్చిమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయ పేస్ట్ వేద్దాం అనుకుంటున్నాను. మసాలాలు కూడా ఎక్కువ కాకుండా మైల్డ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా అత్తమ్మ ఎక్కువ మసాలాలు తినట్లేదు ఈ మధ్య, మేము కూడా పెద్దగా తినము. అందుకే ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను పక్కన. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా చేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బయట నుంచి తెస్తుంటే అసలు నచ్చట్లేదండి. అసలు ఇంట్లో చేసుకోవడమే బెటర్. మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెష్గా చేసుకోవడం వల్ల. అది కొంచెం ఏమైనా మిగిలిపోతే దాంట్లో కొంచెం పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం నిలువ ఉంటుందన్నమాట. ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ పట్టేశాను, ఒక బౌల్లోకి తీసుకొని ఉంచాను అనమాట. ఇలా మిక్సీలు వాడినప్పుడు వెంటనే కడిగేసి పెట్టేసుకున్నారనుకోండి, అది తొందరగా పాడవదేమోనని నా ఫీలింగ్. నేనైతే మిక్సీ జార్లు మ్యాక్సిమం ఎక్కువ కడిగి పెట్టేస్తాను వెంటనే పని అయిపోగాలని. ఇక్కడ ఇంకా చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసేసి నేను కడిగాను కదా, కడిగేసి ఆ జాలి గిన్నెలోనే అన్నీ కలిపేస్తాను మర్చిపోయి. ఈలోపు మా చెల్లి అక్క వేడి దాంట్లో కలుపుతున్నావు అని అంటే వాళ్ళు అది తీసి అలా వేరే దాంట్లోకి తీస్తున్నాను. మన పనులు అలా ఉంటాయన్నమాట. ఏంటో ఈరోజంతా ఏం ఉండదో ఏం తిందాం అన్న ధ్యాసలోనే ఉన్నాను కాబట్టి ఇంకా అట్లా చేశాను అనమాట. ఇంకైతే దాంట్లో మ్యారినేషన్కి అయితే ఉప్పు పసుపు కారం కొత్తిమీర అవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పెరుగు కూడా వేశారండి. పెరుగు వేస్తే కూడా మనకి జ్యూసీగా ఉంటుంది అనమాట చికెన్. ఇంకా ఒక 1/2 అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇలా అయితే మంచిగా మ్యారినేట్ చేసుకొని పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఒక 15 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెడద్దాం. ఫ్రిడ్జ్లో పెడదామంటే అసలు ఖాళీనే లేదండి. ఫ్రిడ్జ్ అంతా గిన్నెలతో నిండిపోయింది. మా ఫ్రిడ్జ్ అంతే ఇలాగే ఉంటుంది. మరి మీ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది? ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టొచ్చేసి ఇంకా బిర్యానీకి ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. మా చాకు నేనే సానబెట్టేస్తాను అనమాట. ఆ బండకేసి రుద్దేస్తే అదే ఇదైపోద్ది. ఇంకా ఉల్లిపాయలు కూడా కడిగేసుకొని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. వంటగదిలోకి వచ్చానంటే వాటర్ ఎన్నిసార్లు తిప్పుతానో నాకే తెలియదు. వంటగదిలోకి వస్తే నా చేతులు ఎప్పుడు తడిగానే ఉంటాయి. ఏం పట్టుకుని వెళ్ళి కడిగేసుకుంటూ ఉంటాను. ఇక్కడ క్యారెట్స్ చూడండి, మాకు ఈసారి ఇట్లా వచ్చినాయి అనమాట. చాలా తీయగా ఉంటాయేమో అనుకున్నాను కానీ అసలు తీయగా లేవు, అసలు బరువు కూడా లేవు అసలు చెప్పాలంటే. నేను మొన్న చేశాను కదా లడ్డూస్, అవి తినుకుంటా ఇంకా మేము వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. మా చెల్లి కూడా ఇచ్చి నేను తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకి చూస్తేనే ఇక్కడ ఫోన్ పట్టుకొని వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా సరే పలావ్ చేస్తున్నాను కదా కట్టా చేద్దాంలే అని చెప్పి పచ్చెనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటున్నాను అనమాట. నానబెడితే ఏంటి గ్యాస్ అనేది ఉండదండి, గ్యాస్ ఫామ్ అవ్వదు. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది.
వంట కన్నా ముందరే నేను పచ్చెనపప్పుని నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ గుడ్లు అయితే పలావ్కి అయితే రెడీ చేస్తున్నాను. పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల నెయ్యి, 4 స్పూన్ల నూనె వేసి, స్పైసెస్ కూడా చాలా తక్కువగా వేసి, బిర్యానీ చాలా హాట్గా ఘాటుగా కాకుండా కమ్మగా చేద్దాం అనుకుంటున్నాను. ఓ పక్క మా చెల్లి ఫోన్ చేసింది, దాంతో వీడియో కాల్ మాట్లాడుకుంటా మా చెల్లి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది అడుగుతుంది ఇంకా మా కోసం కొత్త రెసిపీస్ ఏమన్నా ట్రై చేయొచ్చు కదక్క అని. సరే చేస్తామని మేము మాట్లాడుకుంటాం. ఇక గుడ్లు ఉడికిపోయినాయి అని చెప్పి గుడ్లు కూడా ఒలిచేస్తున్నాను. ఇప్పటివరకు గుడ్లు ఫ్రై చేద్దామని అనుకున్నాను, కానీ వద్దులే గుడ్లు పలావ్లో వేసేద్దామని చెప్పి గుడ్లు అయితే చకచకా ఒలిచేస్తున్నాను. ఏంటో అండి, కొన్ని గుడ్లు తీయంగానే సాఫ్ట్గా వస్తాయి, కొన్ని గుడ్లు అయితే ఇరిగిపోతూ ఉంటాయండి. ఇంకా మా చెల్లి నేను మాట్లాడుకుంటా అలాగా గుడ్లు అయితే ఒలిచేసాను. ఇంకా ఈలోపు ఉల్లిపాయలు కూడా వేగిపోయని చెప్పి మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని ఉల్లిపాయల్లో అయితే వేసేసాను. ఇలా బాగా వేగిపోవాలండి ఉల్లిపాయలు, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉన్న మన టేస్ట్ అనేది నిజంగా పోతుంది. ఇంకా నేను దాంట్లో వాటర్ కూడా ఆ వాటరే కొంచెం యాడ్ చేశాను, ఇంతకు మించి ఇంకా వాటర్ ఏమీ వేయలేదు. జస్ట్ ఉప్పు మాత్రమే వేసి బాగా మగ్గబెట్టేసుకుంటున్నాను. ఒక పక్క పచ్చెనగపప్పు కూడా ఉడికిపోతుంది. అయినా ఈ పలావ్ చూడడానికి యూట్యూబ్లో ఒక గంట సేపు కూర్చున్నానండి. ఏం చేద్దాము, పలావ్ రెసిపీ ఏం చూద్దామని అన్నీ చూసి నా ఓన్గా నేను చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ బియ్యం అయితే వేసేస్తున్నాను, చికెన్ ఉడికిపోయిందని చెప్పి. నార్మల్ రైసే తీసుకున్నాను నేను, బాస్మతి రైస్ తీసుకోలేదు. ఇంట్లో వాళ్ళు పెద్ద బాస్మతి రైస్ అయితే ఎక్కువ తినారని ఇంకా ఆ గ్లాస్తో 2 కప్స్ ఆఫ్ బియ్యానికి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను నేను. బాస్మతి రైస్ అయితే 1.5 కప్ వేస్తారనుకుంటా, నేను ఎప్పుడు చేయలేదు. ఇట్లా కలిపేసుకొని టేస్ట్ ఏమైనా సరిపోలేదేమో అని చూస్తున్నాను. ఇక్కడ నాకు కొంచెం ఉప్పు, లైట్గా కారం అసలు వేయలేదు కదా, కొంచెం కారం లేదంటే అనిపిస్తే ఉప్పును కారం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేశానండి. ఇంకా మటన్ కూడా తీసుకొచ్చారు, చల్లగా ఉంది కదా. ఈరోజు మా మావయ్య గారికి మటన్ తినాలనిపించిందంట. మటన్ అంటే తలకాయ తెచ్చుకున్నాము. ఇక్కడ పచ్చెనగపప్పు కూడా ఉడికిపోయింది. ఆ ఉడికిన వాటర్ ఉంటాయి కదా, దాంట్లోనే చింతపండు అనేది నానబెట్టేసుకున్నాను. ఇంకా చూసారు ఇట్లా అయింది. ఇంకా దీంట్లో కొత్తిమీర వేసేసి కొంచెం నెయ్యి కూడా వేసేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. దానికి ఇంకా లిడ్ పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే బిర్యానీ అయిపోతుంది. కట్టాలోకి ఏమీ లేవండి కూరగాయలు ఇంట్లో కూడా మా హస్బెండ్ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట గుడికి. ఇంకా నేను ఇంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే అవి మాత్రమే వేసి కట్టాలోకి అవి ఉడకబెట్టేసుకున్నాను. ఇంకో పక్క పచ్చెనగపప్పు అయితే కట్టా కోసము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చెనపప్పు ఉడికిన వాటర్లోని చింతపండు వేసేసి, వేడి ఉంటుంది కదా తొందరగా జ్యూస్ వస్తుందని చెప్పేసి చింతపండు కూడా దాంట్లో నానబెట్టేసుకున్నాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాకడ, అదిను చింతపండు పేస్ట్ వేసేసి ఇలా బాగా కలియబెట్టేసుకోవాలి. కట్టా రెసిపీ అయితే నేను షేర్ చేయలేదులేండి, నార్మల్గా ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఇక్కడ అత్తమ్మ వచ్చేసి తలకాయ కూర అనేది వండేస్తున్నారు. పక్కన రైస్ కూడా పెట్టేశాను నేను. తలకాయ కూర అలాంటిది కూడా నేను ట్రై చేయను ఎక్కువ, తలకాయ కూర ఇలాంటివి మా అత్తమ్మే వండుతారు ఇంట్లో. ఇంకా మా అత్తమ్మది అయిపోయే లోపల పక్కన బేజా ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసము. చిదివి చేయట్లేదండి, నార్మల్గా అలాగే ఎలా ఉంటుందో అలాగే వేసేస్తున్నాను, మంచిగా ఉడుకుతుంది. పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తింటారు. మీరు ఇలాగ ట్రై చేయండి ఈసారి. ఎక్కువ మసాలాలు అవి వేయకుండా, దాంట్లో జస్ట్ నేను ఉప్పు, కారం, పసుపు వేసాను అంతే, ఇంకేమీ వేయలేదు. లాస్ట్లో ఇంకా అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. ఇంకా మా అత్తమ్మ కూడా తలకాయ కూర కూడా వండేసింది. మా అత్తమ్మ బాగా వండుతారండి తలకాయ కూర, మా అమ్మ కూడా బాగా వండుతుంది. ఇక్కడైతే కొంచెమే చేస్తున్నాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా లేరని తక్కువ వండుతున్నాము. ఇంకా వంట పొంగాలని నేనే ఫస్ట్ పెట్టుకు తినేస్తున్నానండి. మా ఇంట్లో నువ్వే తినాలి, మీరేదో తింటున్నారు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. మా అత్తయ్య, మావయ్య వాళ్ళు కూడా అలా ఏం చెప్పరు. కాబట్టి నాకు నచ్చినంత నాకు పెట్టుకు తినేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.